సో క్వాడ్రిలేటరల్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు క్వాడ్రిలేటరల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఏంటి క్వాడ్రిలేటరల్స్? 4 లైన్ సెగ్మెంట్స్ కలిసి ఫామ్ చేసే క్లోజ్డ్ ఫిగర్. 4 లైన్ సెగ్మెంట్స్ ఫామ్ చేసే క్లోజ్డ్ ఫిగర్ని క్వాడ్రిలేటరల్ అంటారు. ఈ క్వాడ్రిలేటరల్కి ఖచ్చితంగా 4 సైడ్స్ ఉంటాయి, 4 యాంగిల్స్ కూడా ఉంటాయి. ఇందులో మనకి టైప్స్ ఉన్నాయి. ఏంటి ఆ టైప్స్? ఒకటి వచ్చేసి ప్యారలలాగ్రమ్, రెండవది రెక్టాంగిల్, స్క్వేర్, రాంబస్, ట్రెపిజాయిడ్, కైట్. సో ఈ టైప్స్ ఉంటాయి. ఇందులో ప్యారలలాగ్రమ్ అంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఆపోజిట్ సైడ్స్ మనకి ఈక్వల్గా ఉంటాయి. చూడండి, ఇది ఈక్వల్గా ఉంటాయి, ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి. ఆపోజిట్ సైడ్స్ మనకి ఈక్వల్గా ఉంటాయి. అంతేకాకుండా ఆపోజిట్ సైడ్స్ అనేటివి ప్యారలల్గా కూడా ఉంటాయి. ఆపోజిట్ సైడ్స్ అనేటివి ప్యారలల్, ఈ రెండు ప్యారలల్, ఈ రెండు కూడా ప్యారలల్గా ఉంటాయి. సో నెక్స్ట్ ఏంటి అంటే ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈ రెండు ఈక్వల్ అయితే ఈ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. ఆపోజిట్ యాంగిల్స్ ఇవి ప్యారలలాగ్రమ్ గురించి. ప్యారలలాగ్రమ్ అంటే 4 సైడ్స్ ఉంటాయి. 4 సైడ్స్ ఉన్న క్లోజ్డ్ ఫిగరు ప్లస్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అయితే ఈ రెండు యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. అంతేకాకుండా ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా కూడా ఉంటాయి. ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా కూడా ఉంటాయి. ఇది ప్యారలలాగ్రమ్. నెక్స్ట్ రెక్టాంగిల్ అనేది ఫిగర్ ఇలా ఉంటుంది. 2 ఆపోజిట్ సైడ్స్ మనకి ఈక్వల్గా ఉంటాయి. ఆపోజిట్ సైడ్స్ అనేటివి ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ కూడా సేమ్ ప్యారలలాగ్రమ్ మాదిరే ఇక్కడ కూడా ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. కాకపోతే ఇక్కడ చిన్న చేంజ్ ఏంటంటే ఇందులో ఆపోజిట్ యాంగిల్స్ మాత్రమే ఈక్వల్గా ఉంటాయి. కానీ ఇక్కడ ఆల్ 4 యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి, ప్లస్ 90 డిగ్రీస్తో ఉంటాయి. 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. అంతేకాకుండా ఆల్ సైడ్స్ కూడా రైట్ యాంగిల్స్ అంటే 90 డిగ్రీస్లో ఉంటాయి. సో ఏంటి, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్, ఈ రెండు ఈక్వల్ అవుతాయి, ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. అదేవిధంగా అన్ని సైడ్స్కి యాంగిల్స్ ఉంటాయి కదా వర్టిసెస్ దగ్గర, అవన్నీ కూడా 90 డిగ్రీస్ ఉంటాయి. ఎగ్జాక్ట్ ఇది 90 డిగ్రీస్ ఉంటుంది, ఇది 90 డిగ్రీస్ ఉంటుంది, ఇది 90 డిగ్రీస్ ఉంటుంది, ఇది కూడా 90 డిగ్రీస్ ఉంటుంది. ఇవి ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా ఉంటాయి. ఇకపోతే నెక్స్ట్ది స్క్వేర్. నెక్స్ట్ ప్యారలలాగ్రమ్ స్క్వేర్కి అన్ని సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. అన్ని సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఆపోజిట్ సైడ్స్ అనేటివి ప్యారలల్గా ఉంటాయి. ఈ రెండు ప్యారలల్, ఈ రెండు ప్యారలల్. ఆపోజిట్ సైడ్స్ అనేవి ప్యారలల్గా ఉంటాయి. అన్ని యాంగిల్స్ కూడా ఖచ్చితంగా 90 డిగ్రీస్ ఉంటాయి. అన్ని యాంగిల్స్ ఖచ్చితంగా 90 డిగ్రీస్. ఇందులో ఇంకొంచెం ఎక్స్ట్రా ఏంటి అంటే డయాగోనల్స్ అనేటివి ఖచ్చితంగా బైసెక్ట్ అవుతాయి. బైసెక్ట్ అంటే ఎగ్జాక్ట్గా మిడిల్లో మనకి ఇంటర్సెక్ట్ అవుతాయి. ఎగ్జాక్ట్ మిడిల్లో మనకి ఇంటర్సెక్ట్ అవుతాయి. ఇలా ఖచ్చితంగా బైసెక్ట్ అవుతాయి. రైట్, ఇది స్క్వేర్.
సో నెక్స్ట్ క్వాడ్రిలేటరల్ రాంబస్. ఈ రాంబస్లో ఏంటి అంటే 4 sides కూడా ఈక్వల్గా ఉంటాయి. అంతేకాకుండా ఆపోజిట్ సైడ్స్ ఎప్పుడు ప్యారలల్గానే ఉంటాయి. 4 sides ఈక్వల్గా ఉంటాయి. ఈ సైడ్ 4 sides ఈక్వల్గా ఉంటాయి. అదేవిధంగా ఆపోజిట్ సైడ్స్ వచ్చేసి ప్యారలల్గా ఉంటాయి. అంతేకాకుండా ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఆపోజిట్ యాంగిల్స్ ఈ రెండు ఈక్వల్ అవుతాయి. ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఈ డయాగోనల్స్ ఉన్నాయి కదా, అవి బైసెక్ట్ అవుతాయి. బైసెక్ట్ అంటే ఎగ్జాక్ట్గా హాఫ్ ఇంటర్సెక్ట్ అవుతాయి. బైసెక్ట్ టు ఈచ్ అదర్. ఆ డయాగోనల్స్ రెండు బైసెక్ట్ టు ఈచ్ అదర్ అంటే ఈ డయాగోనల్ని ఎగ్జాక్ట్గా హాఫ్గా డివైడ్ చేస్తుంది. అదేవిధంగా ఈ డయాగోనల్ని ఎగ్జాక్ట్గా హాఫ్గా డివైడ్ చేస్తుంది. ఇక్కడ ఇంటర్సెక్ట్ అయిన దగ్గర 90 degrees యాంగిల్ ఫామ్ అవుతుంది. 90 degrees ఫామ్ అవుతాయి. అంటే డయాగోనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అట్ రైట్ యాంగిల్. సో నెక్స్ట్ ట్రెపిజాయిడ్లో ఏంటి అంటే దీంట్లో ఎక్కువ ప్రాపర్టీస్ ఏం లేవు. ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉండవు, ఆపోజిట్ సైడ్స్ కూడా ఈక్వల్ ఉండాలని రూల్ ఏం లేదు. దీంట్లో ఉన్న మెయిన్ కామన్ పాయింట్ ఏంటంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ఈ రెండు ఇది కూడా ప్యారలల్గా ఉంటాయి. అదొకటే దీని ప్రాపర్టీ. ఈ ఫిగర్లో యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయా లేదా అనేది ఫిగర్ని బట్టి మనము చెక్ చేసుకోవాలి. ఖచ్చితంగా 1 pair ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. లాస్ట్ కైట్ అంటే అడ్జసెంట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అంటే పక్కన ఉన్న సైడ్స్ ఇది ఈ 2 sides ఈక్వల్ అవుతాయి. ఈ 2 sides కూడా ఈక్వల్ అవుతాయి. ఈ డయాగోనల్ మాత్రం ఈ డయాగోనల్ని బైసెక్ట్ చేస్తుంది. అంటే ఈ పైనుంచి కిందికి వచ్చే ఈ డయాగోనల్ని ఎగ్జాక్ట్గా హాఫ్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఆ ఇంటర్సెక్ట్ అయిన దగ్గర మనకి 90 degrees ఉంటుంది. యాంగిల్ వచ్చేసి 90 degrees. డయాగోనల్ ఇంటర్సెక్ట్ అట్ 90 degrees. 2 adjacent sides are equal. ఈ రెండు ఈక్వల్. 2 adjacent sides are equal. And 1 diagonal bisect another diagonal. అంటే 1 diagonal ఎగ్జాక్ట్గా ఇంకొక దాన్ని బైసెక్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఎంత దూరం ఉంటుందో ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా అంతే దూరం ఉంటుంది. ఎగ్జాక్ట్గా హాఫ్లో డివైడ్ చేస్తుంది ఈ డయాగోనల్. అదే కాకుండా ఇంటర్సెక్ట్ అయిన దగ్గర 90 degrees ఉంటుంది. అంటే డయాగోనల్ ఇంటర్సెక్ట్ అట్ 90 degrees. ఇది కైట్. సో టోటల్గా మనకి ఏంటి క్వాడ్రిలేటరల్స్ అంటే ప్యారలలాగ్రామ్, రెక్టాంగిల్, స్క్వేర్, రాంబస్, ట్రెపిజాయిడ్, కైట్. ఇంకొకసారి బ్రీఫ్గా ప్యారలలాగ్రామ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ parallel. Opposite angles are equal. Next, rectangle. Opposite sides are equal and parallel. All angles are 90 degrees. Square. Opposite sides are parallel. All sides are equal and all angles are 90 degrees. All angles are 90 degrees. మొత్తం స్క్వేర్లో all angles are 90 degrees. Rhombus. Opposite sides are equal. Opposite sides are parallel. Opposite sides are equal and all sides are also equal. Opposite sides parallel గా ఉంటాయి మనకి ఇక్కడ. Opposite sides
ప్యారలల్గా ఉంటాయి. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. డయాగోనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అట్ 90 degrees. Next, trapezoid. One pair of opposite sides are parallel. Next, kite. Two pair of adjacent sides are equal. ఈ రెండు adjacent sides ఇవి రెండు ఈక్వల్. One diagonal bisects other one. Diagonal intersect at 90 degrees. సో ఇవి మీకు బ్రీఫ్గా క్వాడ్రిలేటరల్స్ గురించి.